రెడీ స్టార్ట్. దేవునికే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నత నామమున అందరికీ నా శుభాభివందనాలను తెలియజేస్తున్నానండి. ఈరోజు ఏ విధంగా మీ మధ్యన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మొదటగా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను చెప్పే విషయం ఏంటంటే, అమెరికాలో లాస్ ఏంజలస్ పట్టణంలో జరిగిన విషయం గురించి ఎంతోమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసులు, సంఘస్థులు ఎంతో వేదన పడుతున్నారు. వారి కొరకు ప్రార్థన కూడా చేస్తున్నారు. అయితే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు ఎన్నో వచనాలు మనకు పొందుపరచడం జరిగింది. అందులో కొన్ని విషయాలు మీకు మధ్యన చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది కేవలం లాస్ ఏంజలస్ జరిగిన ఆ ప్రజలకే కాకుండా మొత్తం భూమి మీద ఉన్న అందరికీ కూడా ఉపయోగపడే మాటలు నేను భావిస్తున్నాను. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిన చెప్పడం జరిగింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద సేవ చేసిన, పరిచయం చేసిన దినాల్లో తాను దేవుడే ఉండి ఎంతో తగ్గించుకుని శిష్యుల పాదాలు కడగడం జరిగింది. మనకు మాదిరి చూపించారు. అయితే మనం ఇప్పుడు గర్వపడితే ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త మన దేవుడే ఉన్నారని మనం ఇప్పుడు గర్వపడాలి. మనకున్న బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మనం ఇప్పుడు గర్వపడకూడదు. అయితే లాస్ ఏంజలస్ పట్టణంలో జరిగిన విషయంలో అక్కడ మాట్లాడిన ఆవిడ చాలామంది మాట్లాడి, అందులో ఒక స్త్రీ చెప్పడం జరిగింది ఏంటంటే, దేవుడు జీరో, దేవుడికి ఇక్కడ మాకు పని లేదు, ఆయన అవసరం లేదన్నట్టు మాట్లాడింది. దేవుని కృప మన మీద లేకపోతే మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేమండి. అయితే ఇంక జరిగిపోయిన తర్వాత మనం బాధపడి మనం ఏం చేయాలంటే, దేవుడు ఏం కోరుకుంటే పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాక్యంలో ఏం చెప్పబడిందంటే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. కోపం నిమిషం ఉంటుంది. ఒక మనిషిని, ఆయన లోకాన్ని ఆయన ఏమైనా ఉగ్రతకు పాలు చేయాలంటే నిమిషం సమయం చాలా ఎక్కువ. ఏమీ చేయక్కర్లేదండి. ఇలాగా సునామీలు, తుఫానులు ఇవేమి ఎక్కర్లేదు. 2-3 నిమిషాలు భూమి మీద గాలి, మనం పీల్చుకునే గాలి, ఆక్సిజన్ ఆపేస్తే సరిపోతుంది. కానీ దేవుడు అది కాదు కోరుకునేది. ప్రజలు మారు మనసు కావాలని కోరుకున్నాడు. అదేవిధంగా ఆయన కోపం నిమిషం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందండి. ఆయుష్కాలం ఉంటుంది అంటే మనం జీవించినంతకాలం ఉంటుంది. అయితే బైబిల్లో కూడా చాలా మాటల్లో ఏంటంటే, ఆయనే గాయం చేస్తాడు, ఆయనే కడతాడు, ఆయనే గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుతాయి. ఏదో ఎందుకంటే మనకు శ్రమ వచ్చిందంటే మనం చేసిన దానికి దేవుడు శిక్షిస్తాడు. అలాగే తర్వాత రక్షణ జరుగుతుంది. తర్వాత అది ఉన్నతంగా ఉంటుంది. బైబిల్లో దావీదు మహారాజుకి నా హృదయానుసరుడిని బిరుదిచ్చారు. ఆ పేరు ఇంకెవరికి లేదని. అతని ఆరాధన భూమి మీద ఎవరూ కానీ చేయలేరు. మహాప్రార్థనాపరుడు. అతన్ని ప్రేమించి, అతన్ని ఇష్టపడి తీసుకుని వచ్చి ఇజ్రాయేల్కు రాజుని, చక్రవర్తిని చేశాడు. అతను తప్పు చేసిన తర్వాత వాళ్ళ కుమారుడిని తీసుకోవడం జరిగింది. తర్వాత దావీదు ఎంతో ప్రార్థన చేశాడు. తర్వాత ఆ కుమారుడు ఒకవేళ బ్రతుకుంటే రాజు అవుదునో ఏమవుదునో బైబిల్గా పొందుపరచలేదు. కానీ తర్వాత దావీదు పశ్చాత్తాపడి, అభిషేకం పోగొట్టుకున్న పశ్చాత్తాపడి దేవుని దగ్గర తన తప్పు ఒప్పుకున్న తర్వాత దేవుడు మళ్ళీ అతని కుమారుని ఇచ్చాడు. మామూలు కుమారుడు కాదు, భూమి మీద మళ్ళీ అంత జ్ఞానం, ఐశ్వర్యం కలిగిన వ్యక్తి లేకుండా చేశాడు. అలాగే మన సంసోను కూడా తీసుకుంటే, సంసోను వరాన్ని పుట్టాడు, నాజీరు చేయబడ్డాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. అతను చివరికి బ్రతుకుండగా కళ్ళు పీకేసుకుని చనిపోయే స్థితికి వచ్చింది. కొద్ది నిమిషాలు చనిపోతాడు. అతను మామూలు వ్యక్తి కూడా కాదు. మనం సినిమాలో గట్రా హీరోని చూస్తాం. అని నిజం మీద భూమి మీద పుట్టిన వ్యక్తుల్లో, మనిషికి పుట్టిన వ్యక్తుల్లో సంసోను నిజమైన హీరో. గాడిద దవడెముకతో 1000 మందిని చంపడం జరిగింది. అది గాడిద దవడెముక అయిపోయింది. అదే ఇంకా ఏ గొడవలో సుత్తో లేకపోతే ఏమైనా వేరైనా ఇనప ఆయుధం అయితే ఇంకెంతమందిని చంపేసింది. అయితే అటువంటి వ్యక్తి ఫిలిస్తీన్లకు చేతికి చిక్కి చనిపోయే స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని క్షమాపణ కోరుకున్నాడు. తండ్రి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రభా, నీ తప్పు చేశాను, వీళ్ళందరికీ నా 2 కొన్ను మొత్తం పగ తీర్చుకుంటాను. దేవుడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అలాగుండు అని విడిచిపెట్టలేదని తర్వాత మళ్ళీ ఆయనకి బలం ఇచ్చాడు. దేవుడు రెండోసారి అతని ఆశీర్వాదం ఎలా ఉంటుంటే, భూమి మీద అతను బ్రతికుండగా అన్ని అవయవాలు అనుకూలంగా ఉన్నప్పుడు చంపిన మనుషుల కన్నా ఎక్కువ మందిని చంపడం జరిగింది. ఎందుకంటే దేవుడు శిక్షిస్తాడు. తర్వాత మనం తప్పుని చెప్తే యోబులాగా
రెండింతలు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు లాస్ ఏంజలస్ పట్టణంలో జనాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పు చేశారు కాబట్టి, ఇంకా ప్రభా మేము తప్పు చేస్తాం, మమ్మల్ని మన్నించండి ప్రభా, మమ్మల్ని కనికరించండి అంటే ఇప్పుడు పోగొట్టుకున్నాయని దేవుడు ఇస్తారు. అయితే వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలంటే ట్రంప్ గారు ఏం చేస్తారో, ఎలాన్ మస్క్ గారు ఏం చేస్తారో, బిల్ గేట్స్ గారు ఏం చేస్తారు, వారెన్ బఫెట్ గారు చేస్తారు, జస్బై అనే మనుషుల మీద కాదండి. మనుషులు నమ్ముకుందుకంటే యెహోవాను ఆశించడం మేలు, రాజును నమ్ముకుందుకంటే యెహోవాను ఆశించడం మేలు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఎడల తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ప్రభా మేము ఏదో తెలుసో తెలియకో అహంకారం వల్ల గర్వం, ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడం ముందు అహంకారమైన మనసు నడిచిన వాక్యం ఉంది ప్రభా. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి ప్రభా, మేము తెలుసో తెలియక తప్పు చేసాం ప్రభా, అహంకారంతో మాట్లాడిన ప్రభా, మీ విషయంలో ప్రభా చాలా తప్పుగా ప్రవర్తించాం, మమ్మల్ని కనికరించి ఇప్పుడు పోగొట్టడానికి మళ్ళీ రెంటే ఇస్తాడు, ఆయన ఇవ్వాలనే చూస్తాడు. కాబట్టి నేను లాస్ ఏంజలస్ పట్టణంలో వాళ్ళకే కాదు అందరికీ చెప్తున్నాను, మీరు ఎప్పుడన్నా దేవుని విషయంలో ఏదన్నా తప్పు చేసినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మనుషులకి వాళ్ళకి చెప్పడం కాదండి, ఒకటే దేవునికి చెప్పండి, ప్రభా నేను తప్పు చేశాను. ఎందుకంటే అతిక్రమాలు దాచిపెట్టి వాడు వర్ధలుడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందిన వాక్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పు చేసినప్పుడు మనుషులతో చెప్పుకునే కంటే దేవుడి దగ్గర క్షమాపణ అంటే ఆయన ఖచ్చితంగా ఆయన మనకి ఒడ్డును చేరుస్తాడు, ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. కాబట్టి వాళ్ళకే కాకుండా మనందరికి కూడా మేలు కాలం కోరుకుంటూ మరొకసారి లాస్ ఏంజలస్ పట్టణం అందరికీ మళ్ళీ దేవుడు మళ్ళీ పునఃస్థితి మళ్ళీ ముందుకన్నా మునుకుండా అధికమైన మంచి స్థితి ఇవ్వాలని హృదయపూర్వకం కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగా కామండి. చిన్న ప్రార్థన చేద్దామండి. తండ్రి మీ వందనాలు, ఇదిగో ప్రభా లాస్ ఏంజలస్ పట్టణం విషయం అందరినీ మీ పాదాల దగ్గర పెడుతున్నాడు, వాళ్ళ మీద కనికరించండి, కృప చూపండి ప్రభా. ఇదిగో తండ్రి సౌలుని పౌలుగా మార్చినట్టు ప్రభా, సంసోనుకి ఇచ్చినట్టు దావీదుకి వచ్చినట్టు వాళ్ళకి మరొక్కసారి అవకాశం ఇచ్చి మళ్ళీ ప్రభా దేవుడు మేము కాలం మేము తప్పు చేసాం ఆయన శిక్షించి ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన మమ్మల్ని కఠినంగా మరణానికి అప్పచెప్పలేదని ప్రభా వాళ్ళు మిమ్మల్ని స్థుతించి ఆరోగ్య గణపరిచే అవకాశం వారు దయచేస్తారని ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీకు మాత్రం చెల్లిస్తూ మా కోసం సిలువలో ప్రాణం పెట్టిన నజరేయుడున్న యేసుక్రీస్తు ఉన్నత నామమున వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.